గాలికి చూడండి వర్షం ఎలా కాదు 2 రోజుల నుంచి చాలా తీవ్రంగా ఉన్నాయండి వర్షాలు. బయటకు వెళ్ళాలని చాలాసార్లు నేను అనుకున్నాను, కానీ వీలవ్వట్లేదు ఈ వర్షాల వల్ల. పెద్దగా ఉన్నాయి. నాలాగే చాలామంది ఆలోచిస్తూ ఉంటారు, వర్షాలకి బయటకు వెళ్ళాలి, చెరువులు సముద్రాలు ఇలాంటివి చూడాలని లొకేషన్ కోసం అయినా ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. నేను చెప్పేది ఏంటంటే, వెళ్ళాలనుకున్న వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. జాగ్రత్తగా వెళ్ళి అన్నీ చూసుకొని మన సేఫ్టీ కోసం మన జాగ్రత్తలు మనం తీసుకెళ్ళాలి. నాలాగే చాలామంది ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి అవకాశాలు మళ్ళీ వర్షాల టైంలోనే కదా వస్తాయి. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే, చాలామంది నాలాగా ఇలా లొకేషన్కి వెళ్ళి చూడాలి, వీడియోస్ చేయాలి అని చాలామందికి ఉంటుందండి మనసులో. వెళ్ళే వాళ్ళందరికీ నేను కాస్త జాగ్రత్తలు చెప్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా రిస్క్ తీసుకోవద్దండి. మనకు అవకాశం ఉన్నంత వరకే చేయండి. వీడియోస్ అయినా ఏదైనా సరే చాలా ఎంజాయ్మెంట్గా ఉంటుంది కూడా మనకి. అంటే వర్షం టైంలోనే కదండి మనకు అవకాశం వచ్చేది, మళ్ళీ మళ్ళీ రావు కదా ఇలాంటి అవకాశాలు. అందుకని నాకు నచ్చింది, నాకు తోచింది మీకు నేను ఒక సలహాలాగా చెప్తున్నానండి. జాగ్రత్తగా ఉండండి ఎక్కడికి వెళ్ళినా. ఒకసారి ఇలా చూడండి, మా ఇంటి దగ్గర మా వాకిట్లో నీళ్లు చాలా ఎక్కువగా వచ్చేసాయండి. అసలు నడవలేనంత ఇదిగా ఫుల్గా వచ్చేస్తున్నాయి. మొత్తం నీళ్లు, వాటర్ మొత్తం ఫుల్ అయిపోయి ఉన్నాయి. చూడండి ఎలా ఉన్నాయో. బయట మొత్తం అస్సలు నడిచేదానికి కూడా గ్యాప్ లేకుండా ఉందండి. నేను ఇప్పుడే బయటకు వచ్చి అంతా నాకు ఇష్టంగా చూస్తూ ఉన్నాను ఇవన్నీ. ఇలాగ వర్షంలో నాకు వీడియోస్ చేయాలంటే చాలా చాలా ఇష్టం. నాలాగా ఇష్టపడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. వాళ్ళ కోసం ఒకసారి చూడండి, బయట ఎవరు లేరు చూడండి. ఒక్కరి గారు మనుషులు బయటే తిరగట్లేదు. వాళ్ళ దెబ్బకి ఎక్కడ వాళ్ళు అక్కడ ఇళ్లలో ఉన్నారు. నేను మాత్రం బయట తిరుగుతా ఉన్నానండి. తిరుగుతా ఇవన్నీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాను చాలా. మీకు నచ్చి ఉంటుంది అనుకుంటా నేను ఇలాగా తిరుగుతూ ఉంటే. నాలాగే ఎవరైనా తిరగాలనుకుంటే ఇలా తిరగండి. ఇంకా ఇంకా చాలా బాగుంటుంది. గాలి నెక్స్ట్ వర్షం, ఈ గాలి వాన రెండు ఒకేసారి రావడం వల్ల చలి బయటకు వస్తేనే చలి చాలా తీవ్రంగా ఉందని చూడండి. ఒకసారి చెట్లు ఎలా ఊగిపోతా ఉన్నాయో. గాలి వల్ల ఏమవుతుందంటే చలి వచ్చేస్తుందండి. చూడండి ఇటు సైడ్ కూడా ఇక్కడే గొంతులోనే. అటు సైడ్ వెళ్ళాను ఇందాక, అటు సైడ్ ఎవరు మనుషులు లేరు బయట. ఇక్కడ కూడా ఎవరు లేరు బయట, మొత్తం ఖాళీగా ఉన్నారండి. ఎక్కడ వాళ్ళు అక్కడ. బయటికి రావడానికి కూడా అందరూ మిద్పైకి వెళ్తున్నానండి. ఇదిగో మా మిద్పైన చూడండి ఒకసారి ఎంత తీవ్రంగా ఉందో చూడండి. చూడండి ఒకసారి మిద్ది పైన ఒక్కరు కూడా కనిపించట్లేదండి. మనుషులు ఎవరైనా కనిపిస్తారనుకుంటే అస్సలు ఎవరు బయటికి రావట్లేదు ఈ వర్షం దెబ్బకి. ఎక్కడోళ్ళు అక్కడ ఇళ్లలో ఉండిపోయి ఉన్నారు. నేను మాత్రం మిద్ది పైకి వచ్చి మొత్తం షూట్ చేస్తున్నాను వీడియో మొత్తం.
చాలా ఇష్టంగా ఉంది నాకు. ఇలా వర్షంలో ఇలా తిరుగుతూ ఇలా మీకు మాట్లాడతా మీరు చెప్తూ ఉంటే నాకు చాలా బాగా ఉందండి. సాయంత్రం ఈవినింగ్ బయటకు వెళ్తానండి నేను. నాకు ఒక లొకేషన్కి వెళ్ళాలని ఉంది. అక్కడికి వెళ్ళి ఒక చిన్న షార్ట్ వీడియో షూట్ చేయాలని ఉంది. ఎందుకంటే వర్షాలకి మనకి ఇలాంటి అవకాశం ఒక్కసారే వస్తుంది. ఇలాంటి టైంలో బయట తిరగాలి. ఎంత బయట తిరిగినా కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకొని మనం వీడియోస్ చేయాలండి. నేనైతే ఎక్కువ రిస్క్ తీసుకోవట్లేదు. నాకు నచ్చినట్టుగా నేను జాగ్రత్తలు తీసుకొని బయటకు వెళ్ళి వీడియోస్ చేయాలని అనుకుంటున్నాను. ఈవినింగ్ వెళ్తానండి. వెళ్ళి ఒక లొకేషన్కి వెళ్ళి అది తీసుకొని నేను వస్తాను. చూడండి వర్షం చూడండి చాలా పెద్దదిగా వస్తుంది. 2 days నుంచి మనకి గ్యాప్ లేకుండా వస్తుంది. ఈ వర్షం చూస్తే చాలా ఎంజాయ్ చేయండి అందరూ నాతో పాటు. మీ అందరికీ నేను హ్యాపీగా ఉండండి అని చెప్తున్నాను మీకు. ఈ వర్షంతో పాటు కూడా గాలి కూడా ఎక్కువగా ఉందండి. మా అబ్బాయి బయటికి వెళ్ళున్నాడండి. ఈ వర్షంలో ఆడుకోవడానికి ఎవరైనా వెళ్తారండి? మా అబ్బాయి మాత్రం ఆడుకోవడానికి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాడండి. ఇప్పటిదాకా ఇంటికి రాలేదండి. వాడి కోసం నేను చూస్తూ ఉన్నాను. తలకు కట్టుకో. వర్షం నుంచి గ్యాప్ లేకుండా పడుతుంది. ఒక్క నిమిషం కూడా గ్యాప్ ఇవ్వట్లేదు. చాలా పెద్ద వర్షం పడుతుంది. ఒకసారి నీళ్ళు అయితే చూడండి ఇలా. ప్యూర్గా పడుతుంది. ఇంత ప్యూర్గా పడుతుందంటే ప్యూర్గా చెప్పండి. అసలు మేము గుజరాత్కి వెళ్దామని ప్లాన్ వేసాను ఈరోజు. కానీ వర్షం వల్ల ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను. అసలు గాలులు ఎక్కువ ఉన్నాయి. వర్షం గాలి అన్నీ ఎక్కువగా ఉన్నాయి. చాలా ఎక్కువగా ఉన్నాయి. వర్షం గాలి ఎక్కువగా చాలా తీవ్రంగా ఉంది. వర్షాలు అయితే మనకి ఎప్పుడు ఆగుతాయి. మీకు విషయం చెప్తానండి. మా హస్బెండ్ వాళ్ళు ఊరు వచ్చి కేరళ అండి, మా వారిది. నేను ఒకసారి కేరళ వెళ్ళాను. చాలా బాగా నచ్చింది నాకు కేరళ అంటే. అసలు చూడాల్సిన ఊరు అదే అండి. ఒకసారి వెళ్ళొచ్చాను, కానీ అప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేయలేదండి వీడియోస్ చేయడం. ఆ ఊరు నుంచి వచ్చిన తర్వాత వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలి, స్టార్ట్ చేయాలని అనుకున్నాను. ఈ వర్షాలు తగ్గిన తర్వాత ఒకసారి నేను టైం తీసుకుంటానండి. టైం తీసుకున్న తర్వాత వర్షాలు గ్యాప్ ఇచ్చిన తర్వాత కేరళ వెళ్తానండి. ఒకసారి వెళ్ళి ఒక మంచి వీడియోస్ని అయితే మీకు నేను చూపించాలనుకుంటున్నాను. కేరళ లొకేషన్ చాలా బాగుంటుంది. ఈసారి తప్పకుండా వీడియోస్ చేసుకొని నేను తీసుకొస్తాను. మీరు నాలాగా నేచర్ని ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా కేరళ వెళ్ళండి. ఎందుకంటే కేరళ లొకేషను చాలా అందంగా ఉంటుంది. పైగా నాకు ఇష్టమైన ఊరు అది. ఈసారి నేను, మా 2 పిల్లలు, మా హస్బెండ్ మేమంతా కేరళ వెళ్తామండి. అక్కడ వీడియోస్ని అయితే తీసుకొని వస్తాను. నేను ఇదివరకు షార్ట్ వీడియోస్, చిన్న చిన్న వీడియోస్ చేస్తూ ఉండేదాన్ని. మా అబ్బాయి చెప్పాడు, మమ్మీ పెద్ద వీడియోస్ చేద్దాము మనము యూట్యూబ్లో అని చెప్పాడండి. Like and share.